క్రైస్తవ లోకంలో అనేక మంది దేవుని పనిచేసేవారు, పాటలు పాడేవారు, పరిచర్య చేసేవారు ఉన్నారు. కానీ ఎంతమంది దేవుని పిలుపుకు లోబడుతూ ఉన్నారు? ఈరోజు దేవుని మాట మీ కొరకే యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో, చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుము. యెషయా దేవుని పిలుపు విన్నప్పుడు, దేవుని ప్రత్యక్షత తాను చూసినప్పుడు, దేవుని ప్రత్యక్షత తాను అనుభవించినప్పుడు దేవుని స్వరం విన్నాడు. ఎవరిని పంపుదును, నాకై ఎవరు వెళతారు, ఎవరు నా వాక్కును ప్రకటిస్తారని దేవుని స్వరం యెషయాకు వినబడినప్పుడు, యెషయా ఆ స్వరానికి, ఆ పిలుపుకు లోబడి, దేవా నేనున్నాను, నన్ను పంపుము అని అన్నాడు. అంత మాత్రమే కాదు, దేవుని ప్రత్యక్షత చూసిన తాను దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని ప్రవచనాన్ని, ఆయన వాక్కును ప్రకటించే ముందు దైవ సన్నిధిలో నేను పాపిని అని ఒప్పుకున్నాడు. దేవా, నేను పాప సంబంధమైన పెదవుల కడవాడును, అపవిత్రుడనని తన పాపములన్నిటినీ కూడా ప్రభు సన్నిధిలో ఒప్పుకొని తాను ఎంత హీనమైన వాడో తను తాను తగ్గించుకున్నాడు. ఈరోజు దేవునికి కావలసింది పాటలు పాడేవారి కంటే, వాక్యాన్ని ప్రకటించే వారి కంటే, దేవా నేనున్నాను, నన్ను పంపండి, మీకు ఇష్టమైన స్థలానికి, మీరు వెళ్ళమన్న ప్రాంతానికి నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను, దయచేసి నన్ను వాడుకో అని ఎవరైతే దేవుని పిలుపుకు లోబడతారో ఆ పిలుపుకు లోబడే ప్రజలు ప్రభువు కావాలి. నీవు ఆయన పిలుపుకు లోబడతావా? ఆయన చిత్తాన్ని నువ్వు గ్రహించి ఆయన చిత్తానికి లోబడతావా? దేవుడు అట్టి కృప మీకు కలుగు చేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.